ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము వారణాసి కాశీఖండం గురించి 34వ భాగము తెలుసుకుందాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ. పుణ్యకీర్తి అవతారము 34వ భాగము. కాశీఖండం వారణాసి. వామంగ ధ్రువతో విష్ణుః అనే ప్రమాణం వల్ల అర్ధనారీశ్వర స్వరూపమానుడైన పరమాత్మ సాగుణానికి సకారంలో ఉండి ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపమైన శక్తితత్వాన్ని మూర్తిభవించుకొని ఇంకొక అద్భుత రూపాన్ని తెలియజేశాడు. ఆ శక్తి పరమేశ్వర అనుగ్రహంతో దుష్ట శిక్షణ చేసే విష్ణు రూపం అయ్యింది. అమృత మదనంలో ఆవిర్భవించిన సౌందర్య రాశి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమె హిమాలయ పార్థివలింగ పూజ నియమాన్ని స్వీకరించి రోజు 1000 మామిడి పళ్ళతో వేద సార శివ సహస్రనామావళిని పఠిస్తూ శివార్పణం చేస్తుంది. ఆమె తీవ్ర తపస్సులో తన 2 స్థానాలను కత్తితో కోసుకొని శివలింగంపై ఉంచి అర్చించింది. దానితో ఆమె శరీరాకృతి ఇదివరకంటే ద్విగుణీకృత సౌందర్యంతో విరజిల్లింది. తన తపస్సు ఫలితాన్ని శివునికే అర్పించింది. ఆ సంకల్పము జలము 4 దిక్కులకు వెదజల్లింది. ఆ బిందువులు పడిన చోట్ల వృక్షాలు మొలిచాయి. శివుడు సంతోషించి, విష్ణుపత్ని, నువ్వు ఇప్పటి నుండి ఐశ్వర్య శక్తికి దేవతవవుతావు. పూర్వము నీ భర్త విష్ణువు నన్ను కమలాలతో అర్చించి చివరకు నీలాగానే తన కళ్ళను పెకిలించి పూజించి నాకు ప్రీతిపాత్రుడయ్యాడు. అప్పుడు నేను అతనికి చక్రం అనే అతి గొప్ప ఆయుధాన్ని ప్రదానం చేశాను. నీ సహస్రఫల పూజా ఫలితంగా వృక్ష సంతతి అభివృద్ధి చెందింది. అంతేకాక నీ పూజా ఫలితము బిల్వవృక్షంగా ప్రసిద్ధి పొందుతుంది. అది నాకు చాలా ప్రీతికరం. అభిషేకం భస్మంతో పాటు బిల్వదళం కూడా ఇక నుంచి మాకు ప్రీతికరం అవుతుంది. జగన్మాత యొక్క హిరణ్మయీ శక్తిని నీలో నిక్షిప్తం చేస్తున్నాను. శ్రీ సూక్తము నీ పూజలో ముఖ్య భాగం అవుతుంది. దీని పఠనము విశేష ఫలప్రదము. బిల్వార్చన శివ పూజలో శ్రీ సూక్త పఠనము అత్యంత కైవల్యదాయకము. యజ్ఞాలలో శ్రీ సూక్తము చెబుతూ బిల్వదళాలను పంచాక్షరి మంత్రయుతంగా సమర్పించేవారు అఖండ ఐశ్వర్యము పొందుతారు. వృక్షోజ బిల్వ తస్య ఫలాని తాపాసును దంతి మాయాతర సహస్ర బాహ్య. ఆ లక్ష్మ తన భార్య లక్ష్మీదేవి శివుడిని మెప్పించినందుకు విష్ణుమూర్తి పొంగిపోతాడు. లక్ష్మీనారాయణులు ఇద్దరు ఆ తర్వాత కైవల్యం చేరి శివుని ముందు నిలబడి నమస్కరిస్తారు. హరి, నా మాట ప్రకారము గణేశుడు కాశీ చేరి డుండి రూపము పొంది అనుకున్న కార్యాన్ని దివ్యంగా నెరవేర్చాడు. దేవోదాసు మోక్షప్రాప్తికి సమయం దగ్గర పడింది. సకల దేవత గణముతో మీరందరూ వారణాసికి తరలి వెళ్ళండి అని ఆదేశించాడు. శ్రీదేవి జ్ఞానబోధకురాలిన తపస్విని వేషంలో విజ్ఞాన కౌముది అనే పేరుతో అక్కడ అవతరించింది. గరుత్మంతుడు సాధు వేషంలో వినయకీర్తి అనే శిష్యుడు అయ్యాడు. వీరి గురువు ధర్మాచార్యులు పుణ్యకీర్తి పేరుతో శ్రీ మహావిష్ణువు కాశీ చేరాడు. ఈ బృందం అనేక మహిమలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకర్షించింది. 18వ రోజున పుణ్యకీర్తి దేవోదాస బలిచక్రవర్తి దగ్గరకు చేరుతాడు. ఆయన ఆర్యపాద్యులతో సత్కరించాడు. స్వామితో చక్రవర్తి తనకు ఆ రోజు మహాపవిత్రమైనదని, అదే తగిన ముహూర్తమని పూర్వము దుంది చెప్పిన విషయము జ్ఞాపకం చేసుకున్నాడు. స్వామితో తన మనసులోని మాటలు చెప్పుకొన్నాడు. దైవీ శక్తిని కాదని నేను ఇంతవరకు స్వతంత్రించి పాలించాను. స్వార్థరహిత ధర్మశక్తి గొప్పది అని రుజువు చేయడానికి ఇంత పని చేశాను. ఇక ఈ జీవితంపై విరక్తి కలిగింది. వేరే మార్గం ఏమిటో సెలవివ్వండి అని విన్నవించాడు. అప్పుడు పుణ్యకీర్తి రూపంలో ఉన్న విష్ణువు మా ఉపదేశాలకు
తగినట్లే మీరు నడుచుకున్నారు. మా దృష్టిలో 4 దానాలు ముఖ్యమైనవి. అవి భయంతో ఉన్నవారి భయము పోగొట్టి అభయాస్తాన్ని ఇచ్చి ఆదుకోవడం మొదటిది. రెండోది రోగంతో బాధపడే వారికి తగిన సమయంలో మందులు అందించి ఆదుకోవడం. మూడవది విద్యార్థులకు విద్యకు ఆటంకం కలగకుండా శక్తి కొలది విద్య నేర్పించి సహాయపడడం. నాలుగవది ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా అన్నాన్ని పెట్టించడము. అన్ని ధర్మాలలో అహింస పరమో ధర్మ అనేది ఉత్కృష్టమైనది. నా మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకొని వెంటనే ఆచరణలో పెట్టండి. సృష్టిలో ఎవరి హద్దు వారికి ఉంటుంది. మీ ఆలోచన మీ అంతరాత్మ వరకు పరమ సత్యమే, కానీ పరమాత్మ దృష్టిలో మీరు దోషులు. సృష్టి నియమాలకు అతీతంగా మీరు వ్యవహరించద్దు. అందుకే నేను ఎందుకిక్కడ, నాకేం పని ఉంది అని విశ్వేశ్వరుడు కాశీ వదిలి మందారాచలం వెళ్ళిపోయాడు. ఆయన లేని కాశీ నిర్వీర్యం అయ్యింది. పరమాత్మ దృష్టిలో మీరు చేసింది మహా అపరాధం. ఆ పాపశాంతికి ఒక ఉపాయం ఉంది. అదే లింగ ప్రతిష్ఠ. ఒక లింగ ప్రతిష్ఠతో ప్రపంచ ప్రతిష్ఠ కలుగుతుంది. ఈ రోజు నుంచి మొదలుపెట్టి 7 రోజుల్లో ప్రతిష్ఠ పూర్తి అవ్వాలి. ఇది శివాజ్ఞ అని చెప్పి పుణ్యకీర్తి రూపంలోని విష్ణుమూర్తి అంతరార్థనమయ్యాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.